ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారు. విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో మూడో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 15న మూడో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరో ఛార్జ్షీట్ను వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 ఛార్జ్షీట్లను అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. జూన్ 19న ప్రైమరీ ఛార్జ్షీట్, ఆగస్టు 10వ తారీఖున 2వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ 2 ఛార్జ్షీట్లలో నిందితులు రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్ర గురించి వివరించారు. కొన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. అయితే జగన్ పేరును ఇప్పటివరకు నిందితుడిగా సిట్ అధికారులు ప్రస్తావించలేదు. ఈ 2 ఛార్జ్షీట్ల మీద ఏసీబీ కోర్టు 20కి పైగా అభ్యంతరాలను కూడా లేవనెత్తింది. ఈ అభ్యంతరాలు అన్నింటి మీద నివృత్తి చేస్తూ సీల్డ్ కవర్లో వివరణ కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కేసు విచారణ ముగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. నిందితుల ఆస్తులను అటాచ్మెంట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కోర్టు అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అయి 90 రోజులు పూర్తవుతోంది. దీంతో వారికి బెయిల్ రాకుండా ఉండేలా చూడటానికి ఖచ్చితంగా సిట్ అధికారులు ఛార్జ్షీట్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సెప్టెంబర్ 15వ తారీఖున 3వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్టు కాగా మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితిలో 3వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసే అంశం కీలకంగా మారింది.